హలో అండి. మేము ఎక్కడికి వెళ్ళామో మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ ఫోటోని చూస్తే. ఈ ఫోటో తెలియని వారికైతే చెప్తున్నాను చూడండి, అరుణాచలం అనమాట. అరుణాచలంలో శివయ్య అయితే మనకి ఈ విధంగా దర్శనం ఇస్తారనమాట. చూస్తున్నారు కదా, 2 కళ్ళు పట్టట్లేదు కదా. మేమైతే స్టార్ట్ అయిపోయాం హైదరాబాద్ నుంచి, అయితే సికింద్రాబాద్ నుంచి ట్రైన్ కోసం అయితే వెయిటింగ్. ట్రైన్ కూడా వచ్చేసి సికింద్రాబాద్ టు అరుణాచలం. అరుణాచలం కాదు, సారీ, వేలూరు అనమాట. సికింద్రాబాద్ టు వేలూరు మాకు దొరికే టికెట్ అనమాట. సికింద్రాబాద్లో ఫస్ట్ అయితే మేము ట్రైన్ ఎక్కేసాము. ఈసారి మాతో పాటు ఎవరు రాలేదు, మేము ఇద్దరమే వెళ్తున్నాము. చాలా లోన్లీగా ఉంటుంది, ఎందుకంటే ఎవరు లేరు కదా. మేము ఇద్దరమే ఇంకా అలా కూర్చొని ఉన్నాము. ఈ ట్రైన్ అయితే చాలా అంటే చాలా లేట్ అనమాట. దగ్గర దగ్గర ఒక 4-5 అవర్స్ లేట్ అయింది. అసలు ట్రైన్ మొత్తం ఎక్కేటప్పుడైతే చాలా ఫుల్గా ఉంది. దేంద్ర బాబోయ్ అనిపించింది. గాలి కూడా ఆడలేదనమాట. ఇప్పుడు మాత్రం మార్నింగ్ అయ్యేసరికి మాత్రం చాలా అంటే చాలా ఫ్రీ అయిపోయింది. ఖాళీగా అనిపిస్తుంది. చూస్తున్నారు కదా, అందరూ ఇట్లా ఈగలు కొట్టుకున్నట్టు ఉందనమాట. మా వారికి వీడియో తీస్తుందని మూసుకుంటున్నారు. ట్రైన్ ఒక దగ్గర అయితే ఒక 1.5 అవర్ ఆపేశారనమాట. అక్కడ నేను వీడియో తీసాను అనమాట. స్లో మోషన్లో ట్రైన్ ఎలా వెళ్తుందో చూసారా. మీలో ఎంతమంది ట్రైన్ లవర్స్ కామెంట్ చేయండి అబ్బా. ఎప్పుడు కామెంట్ చేయని అడగడమే కానీ ఎవరు కామెంట్ చేయరు. నేనైతే ట్రైన్ చాలా ఫాస్ట్గా వెళ్ళింది అనుకోండి, అస్సలు చూడను. ఇట్లా స్లోగా వెళ్తే ఎంతసేపు అయినా చూస్తాను అనమాట. నాకు భలే అనిపిస్తుంది. ఊర్ల సైడు చిన్న పాములు ఉంటాయి, అవి ఇట్లా ట్రైన్లో ఉంటుంది అనమాట. అది చూసిన ప్రతిసారి ట్రైనే గుర్తొస్తుంది. ట్రైన్ చూసిన ప్రతిసారి అదే గుర్తొస్తుంది నాకైతే. ఎందుకంటే చిన్నప్పుడు ఉర్దులో చాలా ఎక్కువగా ఉండేవి ఆ పాములు. ట్రైన్ మొత్తం అరుణాచలం అనమాట. ట్రైన్లో ఉన్న వాళ్ళందరూ అరుణాచలమే వెళ్తున్నారు. ఐ మీన్ వేలూరు అనమాట. ఏలూరు కాదండి, ఆంధ్ర, మీన్ తమిళనాడు వేలూరు అనమాట. ఇక్కడైతే మంకీస్ చాలా ఉన్నాయి. చాలా అని చెప్తుంది, ఒకటే చూపిస్తుంది ఏంటి అనుకుంటున్నారా. ఉన్నాయి బట్ రావట్లేదు అనమాట. నేను నా వీడియో వరకు చిన్నగా ఒకటే తీసాను అనమాట. అది వీడియో తీసినా సరే ఫోన్ లాక్కోవడానికి వచ్చేస్తుంది పైకి. అయితే మా పక్కన అమ్మాయి ఏం చేసిందంటే, సర్లే మంకీ వచ్చింది కదా అని చెప్పి బిస్కెట్స్ వేసింది. అది ఆ బిస్కెట్స్ కోసం ఇంకా ట్రైనే ఎక్కేసింది లోపలికి. అట్లుంటుంది అనమాట మంకీస్తో. అయితే 9:30కి ఎక్కితే ట్రైను, నెక్స్ట్ డే 3:40కి దిగామండి ట్రైను. ఇంకా అర్థం చేసుకుని ఎంత లేట్ అయిందో. ఇంకా అట్లా దిగేసి అయితే వస్తుండగా ఫుడ్ తిందామని చెప్పి అలంకార హోటల్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఫుడ్ అయితే నిజం చెప్తున్నా, అసలు తమిళనాడు కదా, ఫుడ్ ఎలా ఉంటుందో మనం తినగలమో తినలేమో అని అనుకున్నాను. బట్ అసలు ఏమి టేస్ట్ ఉందంటే అసలు చాలా అంటే చాలా బాగుంది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత టేస్ట్గా ఉంటుందని చెప్పేసి. మా వారు కూడా తిని చెప్తున్నారు చాలా టేస్ట్గా ఉంది, నువ్వు కూడా తిను అన్నారు. బట్ నేను పూరి తినలేదు, ఎందుకంటే ఊరికే దాహం వేస్తుందని ఫ్రైడ్ రైస్ తెప్పించుకున్నాను అనమాట. బట్ అది కూడా దాహం వేస్తుంది, కానీ అందులో కార్డ్ ఉంది. నెక్స్ట్ ఎక్కువ మసాలా లేదనమాట. ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ పరోటా కూడా ఇక్కడ చాలా బాగుంది. రైస్ కూడా ఓకే, హైదరాబాద్ కన్నా కొంచెం ఎక్కువ అనమాట, అంతే. ఇదేంటో గెస్ట్ చేయండి. ఇదేంటి టెంపుల్కి అని చెప్పి మూవీకి వెళ్తుంది అనుకుంటున్నాను కదా, ఇది ఒక పెద్ద థియేటర్లా ఉంది కదా, బట్ ఇది అయితే థియేటర్ కాదండి. చూసేయండి, బస్ స్టాప్ అనమాట. చాలా పెద్దగా ఉంది. నేనైతే చూడగానే ఇదేంటి థియేటర్లా ఉంది అని చెప్పేసి అనుకున్నా. మాతో పాటు వచ్చిన వాళ్ళు కూడా అట్లనే అన్నారనమాట, ఇదేంటి థియేటర్లా ఉంది అని చెప్పేసి. బట్ లోపలికి వెళ్తే అది బస్ స్టాప్ అనమాట. చాలా అంటే చాలా పెద్ద బస్ స్టాప్ అనమాట. సీరియస్లీ చెప్పాలంటే నేను ఇంత పెద్ద బస్ స్టాప్ ఎక్కడ చూడలేదనమాట. ఇంకా శ్రీను వెళ్తుంటే శ్రీనుని ఫాలో అవుతున్నాం మేము కూడా అనమాట. అంటే మనకు తెలియదు కదా బస్సు ఎక్కడ వస్తుంది ఏంటి అని చెప్పేసి. మీకు చూపించేస్తాను, వచ్చేసేయండి బస్సు ఎక్కడ వస్తుంది ఏంటి అని చెప్పేసి. అయితే ఇక్కడ 2A అని ఉంటుంది అనమాట. 2A దగ్గర అరుణాచలం బస్సు అయితే ఉంటుంది అనమాట. చూస్తున్నారు కదా, మన సైడ్ అయితే బోర్డ్స్ ఉంటాయి. బోర్డ్స్ పైన అయితే నేమ్స్ రాసి ఉంటాయి అనమాట. ఆ నేమ్స్ బట్టి బస్సెస్ ఇక్కడ ఆగుతాయని మనం డిసైడ్ అవుతాం. బట్ ఇక్కడ అట్లా కాదనమాట. 2A 1A అట్లా ఉంటాయి అనమాట. 3A 4A అట్లా అంట. అరుణాచలం బస్ అయితే మాత్రం 2A 1A దగ్గర మాత్రమే ఆగుతాయంట. ఇక్కడ నాకు ఒకరు చెప్పారు, అందుకని నేను మీకు కూడా చెప్తున్నాను. సీరియస్గా చెప్పాలంటే 2A దగ్గర అయితే ఆగుతాయి అన్నమాట. మీరైతే చూసుకోండి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా, ఎందుకంటే మనకు అసలుకే తమిళ్ రాదు. ఓకే, మీకు వస్తుందేమో, నాకైతే రాదు, అందుకని చెప్తున్నాను అనమాట. ఇక్కడ చింతకాయలు అయితే ఏమున్నాయంటే బాబోయ్, చెట్లు నిండా చింతకాయలు అనమాట. ఇక్కడ ఏలూరు నుంచి అరుణాచలం వెళ్ళడానికి 3 అవర్స్ జర్నీ అనమాట. దానికి తోడు ఇక్కడ ఒక చిన్న ఫెస్టివల్ అయితే అవుతుందన్నమాట. మేబీ శ్మశాన కాళీ అనుకుంటా, శ్మశానం దగ్గర ఇది ఫెస్టివల్ అవుతుంది. కాళీమాతను తీసుకొచ్చారన్నమాట ఊరేగింపు చేస్తూ. ఇక్కడ అందరూ జాతరలా, మన సైడ్ జాతరలా చేస్తారు చూడ, అట్లా చేస్తున్నారు.
దానికి తోడు ఇక్కడేమో ఒక 1 అవర్ అనుకుంటా, దగ్గర 1 అవర్ బస్సు అట్లనే ఆగిపోయిందన్నమాట. చూసారా అక్కడ అమ్మవారు కనిపిస్తుంది, చాలా డిఫరెంట్గా ఉంది కదా. తమిళనాడు డెకరేషన్ చాలా బాగుంటుంది అబ్బా. తమిళనాడు డెకరేషన్ అయితే ఫ్లవర్స్తో, చాలా ఎక్కువ ఫ్లవర్స్తో డెకరేషన్ అయితే చేస్తారు. చాలా డిఫరెంట్గా కూడా చేస్తారు, మనం చూడడానికి మళ్ళీ ఒకసారి చూద్దామా అట్లా అనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చి ప్రతి ఒక్కరు ఫ్లవర్స్ పెట్టుకుంటారు అబ్బా. ఇక్కడ అదనమాట హైలైట్ అనమాట. మన సైడ్ అంత ఎక్కువ పెట్టుకోరు, లైట్గా పెట్టుకుంటారు అనమాట. ఇక్కడ చాలా ఎక్కువ, ప్రతి ఒక్క అమ్మాయి ఫ్లవర్స్ పెట్టుకుంది, అమ్మాయి కానీ ఆంటీ కానీ ముస్లామే కానీ ఎవరైనా సరే. అక్కడ మనకు ఒకటి కొండలా కనిపించింది, మీరు అది ఏ విధంగా చూసారో నాకైతే తెలియదు. నేనైతే మాత్రం అది నాకు ఒక తాబేళ్ళలా కనిపించింది అనమాట, అందుకని వీడియో తీసాను. అట్లా మేమైతే అరుణాచలానికి రీచ్ అయిపోయాము. 7 అవుతుంది టైం అయితే. ఇంకా ఆటోకి మాట్లాడుకొని టెంపుల్ దగ్గరికి వెళ్ళామన్నమాట. అక్కడ మనకి గోపురం కనిపిస్తుంది. అమ్మయ్య టెంపుల్ దగ్గరికి వచ్చేసాము అనిపించింది అనమాట. చాలా ఎక్కువ అవర్స్ పట్టింది శివయ్య దగ్గరికి రావడానికి. చూస్తున్నారు కదా నైట్ టైంలో అనమాట, 7-7:30 ఆ టైంలో అనమాట. అట్లనే మేమైతే రూమ్ తీసుకున్నాము, రూమ్ లోపలికి అయితే వచ్చేసాము. రూమ్స్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయండి, చాలా రీజనబుల్ కూడా. 2 BHK అనమాట ఇది. మాతో పాటు వచ్చిన వాళ్ళు కూడా ఒక రూమ్లో ఉన్నారు, మేము ఒక రూమ్లో ఉన్నామన్నమాట. బెడ్ కూడా ఇచ్చారు, చాలా నీట్గా ఉంది. ఇంకొక రూమ్కి బెడ్ ఇవ్వలేదు, ఓన్లీ బెడ్స్ ఇచ్చారు నార్మల్గా కింద వేసుకోవడానికి. వాష్రూమ్స్, నెక్స్ట్ గీజర్ కూడా ఉంది, నెక్స్ట్ ఏసీ కూడా ఉంది. ఏసీ కూడా వాళ్ళకి 1000, మాకు 1000, టోటల్గా 2000 అనమాట. అంటే 2 మెంబర్స్కి అయితే 1000 రూపీస్ అనమాట. ఇంకా తొందరగా పడుకోవాలి, ఓన్లీ ఒక 2 అవర్స్ అట్లనే పడుకోవాలి, మళ్ళీ లేవాలి, ఎందుకంటే గిరి ప్రదక్షిణ చేయడానికి పొద్దున్నే లేవాలి కదా అని చెప్పేసి ఇంకా అందరూ పడుకుండిపోయారు. నేను కూడా పడుకుందామని చెప్పి వెళ్ళిపోయాను, పడుకున్నాను. లేచిన 12 అయింది టైము, 12 o'clock. ఫ్రెష్ అవి మా వారిని అయితే లేపాను, నెక్స్ట్ వాళ్ళని కూడా లేపాను, మాతో పాటు వచ్చిన వాళ్ళైతే అసలు లేవట్లేదు ఎంతసేపు లేపినా సరే. మేమిద్దరం రెడీ అయిపోయిన తర్వాత వాళ్ళు లేచారనమాట. ఇంకా సర్లే అని చెప్పి మేమిద్దరం వెళ్తామని చెప్పి మేమిద్దరం వచ్చేసాము. రోడ్డు చూసారు ఎంత ఖాళీగా ఉందో. ఇది ఒక గోపురం అనమాట. నెక్స్ట్ ఈ మెయిన్ గోపురం చూపిస్తాను, అక్కడ ఓకే ఉంటారనమాట. ఇంక ఇద్దరమే ఉన్నాం, రోడ్డు పైన ఎవ్వరు లేరు. తర్వాత కొంచెం ముందుకెళ్తే మెయిన్ గోపురం దగ్గర ఇంకా అందరూ ఉన్నారనమాట. ఇక్కడికి వెళ్ళి ఇక్కడ మనకు అన్నీ దొరుకుతాయండి, దీపాలు, ఆర్తలు, కొబ్బరికాయలు అన్నీ అనమాట. ఫస్ట్ మెయిన్ గోపురం దగ్గరికి వచ్చి దండం పెట్టుకొని అరుణాచలేశ్వరిని మనం కోరుకొని ఇక్కడ దీపారాధన చేసుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ అయితే అవుతారనమాట. ఇంకా దీపాలు, హారతులు, పెట్టిన హారతులు చాలా బాగా అనిపిస్తుంది అండి. ఇక్కడ చూస్తున్నారు కదా అందరూ దీపాలు పెడుతున్నారు, హారతులు ఇస్తున్నారు. ఆయనకి దండం పెట్టుకొని ఇంకా ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోవాలన్నమాట. నేను కూడా హారతి ఇచ్చారనమాట, మా వారి కొబ్బరికాయ కొట్టారు. చాలా బాగా అనిపిస్తుంది అక్కడ ఆ టైంలో ఆ దీపాలను చూస్తూ, ఆ గోపురాన్ని చూస్తూ ఉంటే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. గిరి ప్రదక్షిణ అనమాట, మనకి దారి అనమాట. లెఫ్ట్లో ఉంటుంది బోర్డు, లెఫ్ట్ నుంచే నడవాలి అంట ఇక్కడట. ఇది మ్యాప్ అనమాట, మనం ఒక మ్యాప్ పెట్టుకుంటే ఎలా వెళ్ళాలనుకుని కొంచెం అలా వెళ్ళిపోవచ్చు అనమాట. మా వారైతే స్టార్ట్ అయిపోయారు, నేను కూడా స్టార్ట్ అయ్యాను. వాళ్ళ వెనకతలో ఒకరు అంటే తెలియదు కదా మనకి క్లారిటీగా, అట్లా అనమాట. ఒక్కొక్కరు వెళ్ళిపోతూ ఉన్నారనమాట. ఫస్ట్ టెంపుల్ అండి, దర్శనం చేసుకున్నాం అనమాట. మెయిన్ అక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ, ఎందుకంటే నైట్ కదా మేము స్టార్ట్ అయింది, టెంపుల్స్ అన్నీ క్లోజ్ అయ్యి ఉన్నాయి, బయట నుంచే మనం దండం పెట్టుకోవాలి. మనం స్టార్ట్ అయినాక ఫస్ట్ లింగం అనమాట, తర్వాత వినాయకుడు వస్తుంది అనమాట. ఇంకా అలా టెంపుల్స్ అన్నీ వస్తూనే ఉంటాయి, చాలా వినాయకులు వస్తాయి. ఇది కూడా ఒకటి వినాయకుడు టెంపుల్ అనమాట. నేనైతే ఆరతి పిల్లలు పట్టుకున్నాను, ఒక అగ్గిపెట్టి పట్టుకున్నాను. ఇంకా అలా ఆరతులు ముట్టించుకుంటూ అయితే వెళ్ళాను అనమాట. కొంచెం గాలి ఎక్కువగా ఉంది, బట్ తొందరగా ముట్టించి వెళ్ళిపోవాలి అక్కడి నుంచి అని చెప్పి వెళ్ళిపోయాను. అగ్నిలింగం అనమాట. నెక్స్ట్ ఇది కొంచెం లోపటికి ఉందన్నమాట, రోడ్డు పైన లేదు. అన్ని టెంపుల్స్ రోడ్డు పైకి ఇలా ఉంటాయి, మనకి కనిపిస్తూ ఉంటాయి. మళ్ళీ నెక్స్ట్ మనం ఈ బోర్డులు చూసుకుంటూ అయితే వెళ్ళాలన్నమాట. అక్కడ దర్శనం అయిపోయినాక మరి కొంచెం ముందుకు వెళ్తే ఇంకొక లింగం ఉంది, అది కూడా దర్శనం అయిపోయినాక నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇంకా బాగా కాలు నొప్పులు వస్తున్నాయని కాసేపు కూర్చుందాం అని చెప్పి కూర్చున్నాము. ఒక సాధువు అయితే మీకు కనిపిస్తారు చూడండి. మేము ఎక్కడైతే కూర్చుంటున్నామో ఆయన మా ముందు నుంచి నడుచుకుంటూ వెళ్ళి ఒక లుక్ అయితే ఇస్తున్నారు. మాకు కొంచెం భయం వేస్తుంది, డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట, ఈయన ఎందుకు అలా చూస్తున్నారా అని చెప్పేసి. ఇంకా సర్లే అని చెప్పి కాసేపు అయితే కూర్చున్నాము. కాలు చాలా లాగుతున్నాయి అంట పాపం శ్రీనుకి, నేను నడవలేకపోతున్నాను అనేటట్టు ఉన్నాడు, బట్ నడుస్తాను అంటున్నాడు. సాక్స్లు వేసుకోలేదు, ఏం వేసుకోలేదు, గుచ్చుకుంటున్నాయి అసలు. అదంతా మెయిన్ రోడ్ కదా, అంటే మామూలు మట్టి రోడ్ అయితే ఒకలా ఉంటుంది, మెయిన్ రోడ్ అయితే ఒకలా ఉంటుంది. ఇంకా ఏం చేస్తాం, ఒక్కొక్కటి అలా దర్శనం చేసుకుంటూ మెల్లగా ముందుకైతే వెళ్తున్నాం అనమాట. మాకు అలా నడుచుకుంటూ వెళ్తుంటే
వారాహి మాత టెంపుల్ అయితే కనిపించింది, అందులోకి కూడా వెళ్ళాము, దర్శనం చేసుకున్నాము. అతను 3 o'clock అయిపోయింది అనుకుంటా టైము. ఆయన వచ్చేసారు, పూజారి గారు ఓపెన్ చేసి ఉంచారు, బొట్టు కూడా పెట్టారు, చాలా పెద్దది పెట్టేశారు. ఇంకా ఎర్లీ మార్నింగ్ 4 o'clock ఐస్ క్రీమ్ అండి, భలే డిఫరెంట్గా ఉంటుంది కదా అంత మార్నింగ్ ఐస్ క్రీమ్ తింటే. ఏం తినలేదు, ఏం తాగలేదు, బట్ ఐస్ క్రీమ్ అయితే తినేసి అనమాట. కొంచెం ఎనర్జీ వచ్చింది అనుకుంటున్నారా, బట్ లేదు, చాలా నీరసం వచ్చేసింది. ఇంకా తిన్నాక అస్సలు నడవలేకపోయాను నేనైతే మాత్రం. ఆగి 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 అట్లనే నడిచినాం అనమాట. ఇంకొంచెం ఎంటర్టైన్మెంట్ కోసం సాంగ్స్ పెట్టుకున్నాము, సాంగ్స్ పెట్టుకొని అవి వినుకుంటూ వెళ్ళాము. అప్పుడు మాకు ఒక జింకలు అయితే కనిపించాయండి, చాలా ఉన్నాయి ఇక్కడ జింకలు అయితే, భలే దగ్గరకు ఉన్నాయన్నమాట. కాసేపు అక్కడ కాసేపు ఆడుకొని వాటితో కాసేపు టైం స్పెండ్ చేసి స్టార్ట్ అయ్యామన్నమాట. అలానే వెళ్ళేసరికి వెంకటేశ్వర స్వామి పాదాలన్నమాట, వెంకటేశ్వర స్వామి విగ్రహము, నెక్స్ట్ లింగం కూడా ఉంది, బట్ అది ఎవరి పాదాలు అనేది నాకు అర్థం కాలేదు. వెంకటేశ్వర స్వామిదే అనుకుంటున్నా. మోక్ష మార్గంకి వచ్చేసామండి మేమైతే. అంత లైన్ అంటే చాలా పెద్ద లైన్, చాలా జనాలు ఆ మోక్ష మార్గం దగ్గర. ఇంత నడిచి నడిచి వచ్చి ఇక్కడ వెయిట్ చేయాలండి, చాలా కష్టం అనిపిస్తుంది కదా, బట్ తప్పదు, వెయిట్ చేయాల్సిందే. మోక్ష మార్గంలో నుంచి బయటికి రావాలంటే కనుక ఒక డిఫరెంట్ ఫీలింగ్ అనమాట. కొంతమంది రాలేకపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏమనుకోవాలంటే అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అని ఒక 3 సార్లు అనుకుంటే కనుక వాళ్ళు ఎంత లాగున్నా సరే వచ్చేస్తారంట. మీరు రీసెంట్గా చూసారో లేదో టేస్టీ తేజ, ఆయనే వచ్చేస్తారండి. ఎందుకు, ఎవరైనా వచ్చేస్తారు. మనసులో భక్తి ఉంటే కనుక ఎవరైనా ఎంత లావ్ అయినా వచ్చేస్తారు, ఎంత లావ్ ఉన్నా సరే వచ్చేస్తారనమాట. నాది ఎన్నో రోజుల కళ అనమాట అరుణాచలం, ఈ మోక్ష మార్గం, ఈ మోక్ష మార్గంలో నుంచి బయటికి రావాలని. అదొక డ్రీమ్లా ఉండిపోయింది నాకు చాలా రోజుల నుంచి. ఎప్పుడెప్పుడు వెళ్తానా అని అనుకున్నాను. ఎప్పుడెప్పుడు ఆ మోక్ష మార్గంలో నుంచి బయటకు వస్తానా అని చెప్పేసి ఇన్స్టాలో ఎన్ని రీల్స్ చూసినా నాకే తెలియదు అందరు ఎలా వస్తున్నారు, ఎలా వెళ్తున్నారు అని చెప్పేసి. నేనే వస్తున్నాను కదా, నాకు అదొక థ్రిల్ అనమాట. లోపలికి వెళ్ళి కాసేపు అటు ఇటు చూసుకొని బయటకు వచ్చానమాట. నాకు భలే డిఫరెంట్గా అనిపించిందండి. హరహర మహాదేవ్ శంభో అట్లా అనుకున్నా. బయట మనకి నంది ఉంటుంది, చిన్న నంది, దండం పెట్టుకొని సైడ్ అయిపోవాలన్నమాట. ఇంకా మార్నింగ్ అయిపోయింది, లైటింగ్ వచ్చేసింది అనమాట. చీకటి మొత్తం వాక్ చేసేసాము, గోపురం కనిపించింది, వచ్చేసాము అమ్మయ్య అనిపించేసింది నాకైతే. అలానే గిరి చూడండి ఎంత అందంగా ఉందో మార్నింగ్ అసలు సేమ్ కైలాసం చూసే ఫీలింగ్లో ఉంది నాకైతే. చాలాసేపు అక్కడ అలానే చూస్తూ ఉండిపోయాను అనమాట. చాలా డిఫరెంట్గా ఉంది అసలు గిరి మొత్తము. మెయిన్ గిరి అనమాట, అదే అనమాట అరుణాచల గిరి అంటే అదే అనమాట. ఆ గిరి ఎంత పెద్దదంటే 14 kilometers అనమాట, చుట్టూ 14 kilometers అనమాట. ఇప్పుడు వాక్ చేసింది కూడా 14 kilometers. ఇంకా ఫైనల్లీ అయిపోయింది. మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ దర్శనానికి అయితే వచ్చేసామన్నమాట. 50 రూపీస్ టికెట్ అయితే తీసుకున్నాము, ఫ్రీ దర్శనానికి వెళ్ళలేదు. ఎందుకంటే ఏమో చెప్పలేము, లేట్ అవ్వచ్చు అని అనుకున్నాను, బట్ సీరియస్లీ లేట్ అయ్యిందంట, 5 hours పట్టిందంట. టెంపుల్ లోపలికి అయితే ఫోన్ అలో ఉందండి. టెంపుల్ లోపల మొత్తం నేను చిన్న వీడియో తీసానమాట, కొంచెం భయపడుతూ తీయొద్దు కదా, ఎందుకు మనం టెంపుల్కి దేనికి వచ్చాము అదే చేయాలి, వీడియోస్ తీస్తే ఎవరు ఏమనుకుంటారని భయం అనమాట. కానీ లైట్గా కవర్ చేశాను, ఎందుకో తెలుసా, మీకు చూపిద్దామని చెప్పేసి. ఇంకా లైన్లో అయితే ఒక ½ hour ఉన్నాము. లైన్ ఎక్కడ ఆగలేదు, అట్లా కంటిన్యూగా వెళ్తూనే ఉంది. ఒక ½ hourలో దర్శనం కూడా కంప్లీట్గా అయిపోయింది. మేము దర్శనం చేసుకున్నప్పుడు అయితే శివయ్యకి అయితే అభిషేకం చేస్తున్నారు నీళ్ళతో, మేము చూసినప్పుడైతే వాటర్తో అభిషేకం చేస్తున్నారు. నెక్స్ట్ అమ్మవారిని కూడా దర్శనం చేసుకున్నాం, అయిపోయింది కంప్లీట్గా దర్శనం అయితే. ప్రశాంతంగా అనిపించింది. నెక్స్ట్ ప్రసాదాల దగ్గరికి వచ్చాము, చాలా ఆకలేస్తుంది. ప్రసాదాలు చాలా తక్కువ కాస్ట్. పులిహోర 10 రూపీస్, పరమాన్నం 10 రూపీస్, లడ్డు అయితే 50 రూపీస్. 50 రూపీస్కి 5 లడ్డూస్ అనమాట, చిన్న లడ్డూస్ అట్లా. అరిస, నెక్స్ట్ చిక్కలు అంటాం కదా, చిక్కలు అన్ని. నెక్స్ట్ జంతిక కూడా ప్రసాదమే అంట అక్కడ, అన్ని వెరైటీస్ ప్రసాదాలు అనమాట. పులిహోరనే మేము ఒక 5-6 తీసుకున్నాము, అక్కడే తినేసామన్నమాట. ఇంకా ట్రైన్కి లేట్ అయిపోతుందని ఫాస్ట్గా బ్యాగ్స్ అన్ని ప్యాకప్ చేసుకొని ట్రైన్కి అయితే వచ్చేసాం, గోయింగ్ టు హైదరాబాద్. అరుణాచల్ మీరు కూడా వీలైతే అరుణాచలానికి వచ్చేసేయండి. హర హర మహాదేవ్.